రాజ రాజమార్తాండ ప్రచండ తాపీ తేజ రామనగర్ కాలనీ పెద్ద శ్రీ 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 తాపీ చంద్రయ్య కమిషనర్ మహారాజ్ కి నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏందా ఇది? ఇది అవసరమా? గతాన్ని గుర్తు చేస్తున్నా. ఏం అక్కర్లేదు, మొహం చూస్తేనే తెలుస్తుంది కానీ జోలు పెట్టు, లేకపోతే సమాధి కడతా. ఇచ్చుకోండి ఇచ్చుకోండి. ఏందా నవ్వు? ఇది మా లాండ్రీ షాప్ అండి. ఇది పిండి మారతాలు. ఏందా పిండి బాగా పడుతుందా? మీ దయ వల్ల బాగానే పడుతుందండి. ఏందయా వీళ్ళు మరి ఖాతాలాగలేదే. కొత్త కేసులో బాబు విన్నవించుకోండి. మీరు ఈ కాలనీ పెద్దని తెలిసి మీ మంచితనం గురించి తెలుసుకుని మీ సాయం కోసం వచ్చినాం సార్. ఇంతకీ మీకు ఏం సాయం కావాలి? మీరు అనుమతిస్తే ఈ కాలనీలో A to Z సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. 24 hours సర్వీస్ లాగా A to Z సర్వీస్ ఏందయా? మీదేనా హాస్పిటల్ ఏంది? కాదు సార్, A to Z అన్ని రకాల సర్వీసులు చేస్తాం. ఎవరైనా మాకు పలానా పని అని చెప్తే మేము ఆ పని చేస్తాం సార్. పనిని బట్టి ఇంతని సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్. అంటే గిన్నెలు తవ్వడం గదులు తవ్వడం చేయమంటే చేసేస్తారేటే? అలాంటివి కదండి. టెలిఫోన్ బిల్స్, కరెంట్ బిల్స్, సినిమా టికెట్ల నుంచి విమాన టికెట్ల వరకు బుక్ చేయడం అండి. ఓహో. బర్త్డే ఫంక్షన్ల నుంచి శోభనం ఫంక్షన్ల వరకు అరేంజ్ చేస్తాం సార్. ఇంకా పనిలో పని ఎవరైనా అడగాలి కానీ పిల్లలు కూడా కంటాం సార్. ఏంది? ఏందన్నావు? అదిగా సార్, పిల్లల్ని ఆడిస్తాం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని ఆడిస్తాం సార్. అది అలా చెప్పు. మళ్ళీ తొలికాడి 1 2 3 4 ఏమిటే అలా పిస్తాలాగా నవ్వుతున్నావు? అసలు విషయం చెప్పైనా నవ్వైనా చెప్పు. ఏం లేదు మమ్మీ, ఎక్కడైనా మగాడు పిల్లల్ని కంటారా? ఏమిటే నీ తెలివి తక్కువ ప్రశ్న? అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అది కాదు మమ్మీ, కింద ఎవరు అమ్మాయికులు డాడీతో పిల్లల్ని కంటామని చెప్తుంటే నిజమా మమ్మీ? చీ నోర్మి, కాలేజీకి టైం అయింది, బయలుదేరు. ఎంతో వద్దయ్యా, 110 లెక్కలు ఇచ్చేయండి. ఇంత గొప్పవారు మీకు కమిషన్. కమిషన్ తీసుకునే కదా అయ్యగారు ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు. అలాగే సార్. ఇంతకీ మీరు ఎక్కడ దిగినారో? ఇంకా ఎక్కడ దిగలేదు సార్. దానికి కూడా మీరు సాయం చేస్తే. పక్క వీధిలో మనతో చెత్త గది ఉంది, అది వీళ్ళకి అంటగట్టేద్దాం, ఎంతో కొంత అడ్డు వస్తుంది. తగిలించి మరి. ఇదిగా పక్క వీధిలో అయ్యగారు డాబా మీద గది పడింది, అందులో కొండే. ఇదిగా నెలకు 500 అద్దె. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇంతలా హెల్ప్ చేస్తారనుకోలేదు. థ్యాంక్స్ అంటే సరికాదు, నెల 5వ తారీఖు సరికల్లా కమిషన్ ఇంటి బాడుగ తెచ్చి ఇచ్చేయాలా, లేకపోతే మీ అనాకాని సర్వీస్. ఇదిగో మీరు నాకు ఏ సర్వీస్ చేసినా ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు, ఇప్పుడే చెప్తా ఉండా. మీరు ఇచ్చినా తీసుకోండి సార్. ఇంత సహాయం చేసిన మీ దగ్గర ఎలా తీసుకుంటాం? మంచి కుర్రాలాగా ఉన్నారు. నా రికమెండేషన్. మీరు తప్పకుండా పైకి వస్తారు. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటది. పోండి. నమస్కారం 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 నమస్కారం. తాపి పట్టుకోండి. ఇదిగా కుర్రాళ్ళు, ఇదే మర్యాదగా ఉందేటే? ఏమైంది సార్? అయ్యగారు కమిషన్ చూసిన ఆ కమిషన్ చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఆయనంటే కాలనీకి పెద్ద, తప్పదు. నీకెందుకు ఇవ్వాలి? ఇదిగా తాపి పని చేసి కాలనీకి పెద్ద అయినాడు. నా బిల్డప్పులతోటే కమిషన్ తీసుకుని కోటీసుడు అయినాడు. ఆయన పెద్ద తాపి, నా చిన్న తాపి. ఇచ్చిండి ఎంతో కొంత ఇవ్వరా? ఇగో తీసుకో. ఏంటి అంత సిప్పుగా పడుతున్నాను ఏంటి? 10 రూపీసా? ఇందా ఇచ్చేరా. ఈ 50 తీసుకొని మమ్మల్ని వదిలేండి. మీకు నమస్కారం. వెళ్ళండి. 60 నాట్ బ్యాడ్. ఒరేయ్, మనం వచ్చిన ముహూర్తం బాగుందిరా. అవునరా, పెద్ద చాలా మంచోళ్ళ ఉన్నాడు. మంచోడు కాబట్టి సాయం చేశాడు. ఈ మోహన్ గారు ఏంట్రా దొంగోళ్ళ చూస్తున్నాడు? కుంప ముంచేటట్టున్నారా వీడు? రై, ఏంట్రా అలా చూస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికో పోయినట్టుందిరా. కొంప తీసి ఇరాకేళ్లకు బుష్ బాంబులు వేస్తే చస్తావు. గది కాదురా, కాశ్మీర్ అందాల్లోకి పోయినట్టుందిరా నాకు. అక్కడ లాభం లేదు, మిలిటెంట్స్ ఉన్నారు, కాల్చి పారేస్తారు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నాం అనుకో, ఈ విషయం తాపీ చంద్రకి తెలుస్తుంది. అప్పుడు మన ఎముకలను పొడి చేసి సిమెంట్ లో కలిపి మరో తాజ్ మహల్ కట్టిస్తాడు. ఆయన ఏం కట్టినా పర్లేదురా, నేను మాత్రం పూర్ని చూసే వస్తాయిగా. ఓర్ నాయను, వీడు మన కొంప ముంచెట్టున్నాడు. రే, ఒక పట్టు లాక్కెళ్ళిపోతాయి.